భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. గ్రామ దేవతల గురించి చాలా విశేషమైనటువంటి విధానాలు మన పూర్వీకులు మనకి ఇచ్చిన సనాతన ధర్మ పరిరక్షణలో గ్రామదేవతల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంటుంది. నాటి కాలంలో నేటి వరకు కూడా గ్రామాలలో ఉన్నటువంటి గ్రామదేవతను మనం ఆరాధించడానికి ఎప్పుడో మనకు తీరిక సమయమే మనకు కుదురుతూ ఉంది. అది కాదు కావాల్సింది. గ్రామదేవతను ఎప్పుడూ మనం విస్మరించకూడదండి. ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎక్కడికైతే మనం చేరుకుంటామో ఆ పుడమి తల్లి గర్భాన చెంత ఉన్నటువంటి ఆ గ్రామదేవత మనకు ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గంగా ఉంటుంది. నాటి కాలంలో సనాతన ధర్మంలో చెప్పారండి, మొట్టమొదటి ఆది ధర్మం నుంచి కూడా ఎప్పుడూ కూడా గ్రామదేవతలను ఆరాధించేవారు. తర్వాత మనం చాలా ప్రయాణాలు మారిపోతూ వస్తున్నాం. అలాగే వీటన్నింటిలో కొన్ని గ్రామదేవతా శక్తుల్లో ఉన్నటువంటి రహస్యాలే నేను మీకు తెలియజేస్తున్నాను. వీటిని కార్యాచరణగా భక్తి శ్రద్ధలతో ధర్మం వైపు ప్రయాణం చేస్తూ భక్తి ప్రవర్తనలతో కలిగి ఉన్నటువంటి ఏ దేహానికైనా సరే అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఇక్కడ పోలేరమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహంలో ఒక విభిన్నమైనటువంటి విధానాలు ఉన్నాయి. పోలేరమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. గృహములో మనము నిత్యము ధనాన్ని సంపాదిస్తూ ఉంటాం, కానీ అస్తవ్యస్తంగా ఖర్చులైపోతూ ఉంటాయి. భార్యాభర్తలు, పిల్లలు అందరూ సంపాదిస్తూ ఉంటారు, కానీ ధనం అనేటువంటిది సంబంధం లేనటువంటి విషయాలకు ఖర్చులు అయిపోతూ ఉంటాయి. మరి వీటికి దానికి సంబంధం ఏముంది అంటే, రకరకాలుగా చెప్పాలనంటే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి, ఏ రకంగా పొదుపు చేసుకోవాలి, ఎలా దాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఒకవైపు అయితే, మనకు తెలియకుండానే ధనం దగ్గర అనేక రకాలైనటువంటి చిక్కులు చికాకులతో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఏదైనా ధర్మబద్ధమైనటువంటి ధర్మకార్యం ఏదైనా ఉన్నదా అని అడిగితే, గ్రామాలలో ఊరవతలు ఉన్నటువంటి అమ్మవారు పోలేరమ్మ అమ్మవారు. ఈ పోలేరమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా క్రమం తప్పకుండా నెలకు ఒక్కసారైనా సరే మీకు అవకాశాన్ని బట్టి కుటుంబ సమేతంగా 3 4 5 కుటుంబ సమేతంగా ఎప్పుడైనా సరే సందర్శించి ఆ దేవాలయ ప్రాంగణంలోనే మీకు అవకాశం ఉన్నంత వరకు ఏదైనా పొంగలిని లేదా ఒక తీపి పదార్థాన్ని సిద్ధం చేసి అక్కడ అమ్మవారికి బాదం ఆకులు ఏదన్నా దొరికితే బాదం ఆకులు సంపాదించుకొని ఆ బాదం ఆకులో ఈ నైవేద్యాన్ని పెట్టి అమ్మవారికి నివేదనగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అలా చేయటం వలన ఊరవతలు ఉన్నటువంటి అమ్మవారు పోలేరమ్మ అమ్మవారి యొక్క శక్తి అద్భుతీయమైనటువంటిది. మనం ఏ కార్యంతో అయితే గ్రామం నుంచి మనం బయటికి వెళ్తున్నామో, ఏ కార్యమైతే దిగ్విజయంగా జరుపుకుని మళ్ళా గ్రామంలోకి వస్తున్నామో, వెళ్ళేటప్పుడు పోలేరమ్మగా మనకు ఆశీర్వాదం ఇచ్చి, వచ్చినప్పుడు శుభసూచకంగా అమ్మవారు మనకు దర్శనమిచ్చి మనల్ని ఎప్పుడూ కూడా ఐశ్వర్యవంతులుగా, ఆయురారోగ్యాలుగా, శుభ సంతోషాలుగా మనకు అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు పోలేరమ్మ అమ్మవారు. కాబట్టి మీరు ఏ గ్రామంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మీ ఊర్లో ఈ యొక్క దేవతకు కానీ నమస్కారం చేసుకుని ఆ విధంగా కానీ మీరు ప్రయాణం కానీ చేస్తే ఖచ్చితంగా తల్లి యొక్క అనుగ్రహంతో చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.